వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. రాయలసీమ లిఫ్టుపై దుష్ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. నేడు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్ని తాకట్టు పెట్టారు. ఇలాంటి చరిత్రహీనులు దేశంలో ఎవరూ ఉండరని విమర్శించారు. విశాఖపట్నం తీరం నుంచి ఈ నెల 12-13 తేదీలో క్షిపణి పరీక్షకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా నోటీస్ టు ఎయిర్మెన్ జారీ చేసినట్టు తెలిసింది. బంగాళాఖాతం నుండి 500 కిలోమీటర్ల పరిధిలో 12వ తేదీ అర్ధరాత్రి 2 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 9 గంటల వరకు నోటం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశం నుంచి సాయం లేదా సంక్షేమం పొందుతున్న 120 దేశాల జాబితాను విడుదల చేశారు. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, నేపాల్ వంటి మన పొరుగు దేశాలు ఈ లిస్టులో ఉన్నాయి. కానీ భారత్ మాత్రం లేదు. దీన్ని బట్టి భారత్ అమెరికాకు భారం కాదని, దాని ఆర్థిక వ్యవస్థకు అండగా ఉన్నట్లు స్పష్టమవుతోందని, అమెరికాలో ఉంటున్న విదేశీయుల్లో భారతీయులు ఎక్కువ సంపాదిస్తున్నట్లు డేటా చూపిస్తోంది. కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి 40-54% కుటుంబాలు అమెరికా సాయంపై ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. రైతులకు తమ భూములపై భరోసా కల్పించేలా ప్రభుత్వ రాజముద్ర క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను కూటమి ప్రభుత్వం రూపొందించి ఎటువంటి లోపాలు లేకుండా సరిచేసి రైతులకు అందించడమే తమ లక్ష్యమని పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీకి చెందిన వైసీపీకి చెందిన కీలక నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మద్దిపాటి వెంకటరాజు సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లగూడెం గ్రామ పంచాయతీకి చెందిన భీమడలు సురేష్, చీకట్ల సుందరరావు అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో రింగ్ రోడ్డు తెలంగాణ చీఫ్ మినిస్టర్ కప్ పోటీల 2వ ఎడిషన్ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో పోలీసులు, ప్రభుత్వ శాఖల సిబ్బంది, క్రీడాకారులు, విద్యార్థులతో కలిసి రింగ్ రోడ్ సెంటర్ నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు టార్చి ర్యాలీని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం అక్కపాలెం గ్రామం వెళ్లే ప్రధాన రహదారి గత 10 సంవత్సరాలుగా రోడ్డు పాడైపోయి పెద్ద గుంటలు ఏర్పడి ఆ రోడ్డుపై ప్రాణాలించారంటే వాహనదారులకు రాత్రి వేళలో ప్రాణ సంకటంగా మారింది. ఎంతో మంది వాహనాలు గుంటలు పడి ప్రమాదాలు జరిగి కాళ్లు చేతులు విరిగి ఆసుపత్రి పాలై నరకయాత్ర అనుభవించారు. ఎట్టకేలకు తిరువూరు నుండి అక్కపాలెం వెళ్లే రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్డుకు డబ్బులు మంజూరు చేయడంతో ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాసరావు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆర్ఎండ్బి అధికారులతో కలిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ధనుర్మాస ఉత్సవాలలో భక్తులు శోభాయాత్ర వేకువజాము నుండి భారీగా బారులు తీరారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి శోభాయాత్ర అత్యంత వైభవంగా కన్నుల పండుగ భక్తి శ్రద్ధలతో జరిగింది. దేవాలయం నుండి సప్త వాహనాలు భక్తులే బోయలుగా పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు తీసుకొచ్చి స్వామివారి గరుడ వాహనంపై, అమ్మవారి గజవాహనంపై ఎదుర్కోల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన 47,000 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని, కార్మికుల కష్టాన్ని గని కార్మికులకు పంచాలని ఏఐటీసీ అనుబంధ సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడి ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు కుకనూరు, వేలేరుపాడు మండలంలోని మారుమూల గ్రామాల్లో ఉన్న కార్యకర్తలను సైతం మేమున్నామంటూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దూల నాగేశ్వరరావు హామీనిచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముందు వరుసలో ఉండి, అధికారంలో లేనప్పుడు వెనక ఉండే వారికి నిజంగా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు, నాయకులకు ఐడీ కార్డులను మంజూరు చేయమని మన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. రాజధాని అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించేందుకు ఈ బడ్జెట్ సమావేశాలను పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు. 2024 నుంచి ఏపీకి రాజధాని అమరావతిగా నిర్ణయించాలని కోరారు. దీనివల్ల రాజధానిలో పెట్టుబడులు పెట్టే వారికి భరోసా కలుగుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులన్నీ 100% ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే ఉన్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. బుధవారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి నది నుంచి ఏటా 1000 టీఎంసీల వరద నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని, ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు. భారతీయ విద్యార్థులకు అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వీసా అనేది హక్కేం కాదని, తమ చట్టాలను ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని హెచ్చరించింది. వీసా రద్దుతో పాటు దేశ బహిష్కరణ కూడా ఖాయమని స్పష్టం చేసింది. భారత్లోని యుఎస్ ఎంబసీ బుధవారం ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. భూభద్రత కల్పించడం కోసమే రాజముద్రతో కూడిన పట్టాదార పాసు పుస్తకాలను లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తోందని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధికి నిదర్శనమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కొనియాడారు. పారదర్శకతతో కూడిన పట్టాదార పాసు పుస్తకాలను అందించడంపై అధికారులు దృష్టి సారించి భూ యజమానులకు ఎటువంటి సమస్యకు తావు లేకుండా చూడాలని వారు సూచించారు.